మాజీ డీఎస్పీ నళిని తెలంగాణ ఉద్యమంలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ ఉద్యమంలో పాల్గొన్న వీరవనిత. ఆమె తీసుకున్న ఆ నిర్ణయంతో ఒక్కసారిగా ఉద్యమంలో మరింత జోష్ పెరిగింది. అప్పటి రాజకీయ నాయకులంతా శభాష్ నళిని అంటూ జయ జయ ధ్వానాలు పలికి ఆహా ఓహో అన్నారు. తీరా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆమెను పక్కన పెట్టేశారు. దీంతో ఆమెను క్రమంగా అంతా మర్చిపోయారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సడన్ గా మాజీ పోలీస్ అధికారి నళిని పేరు తెర మీదకి వచ్చింది. రాష్ట్ర సాధన కోసం త్యాగం చేసిన నళినికి మాత్రం ఎలాంటి న్యాయం జరగలేదు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఆ ఉద్యోగిని బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత మర్చిపోవడంతో పాటు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆమె ఆచూకీ తెలుసుకుని సీఎంను కలవాలంటూ మాజీ డీఎస్పీ నళినికి కబురు పంపారు. నేరుగా సీఎం పిలవడంతో ఆమె రేవంత్ రెడ్డిని కలిశారు. నళినికి పోలీసు శాఖలో గతంలో ఆమె పనిచేసిన హోదాకు తగ్గకుండా ఉద్యోగం ఇచ్చేందుకు ప్రతిపాదించగా నళిని తిరస్కరించింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసింది. ప్రస్తుతం ఆమె ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారని, ఉద్యోగం చేసేందుకు సిద్ధంగా లేరని స్పష్టం చేస్తుంది. పోలీసు ఉద్యోగానికి అవసరమైన ఫిట్నెస్తో తాను లేనని చెబుతూ ప్రభుత్వం సహాయం చేయాలనుకుంటే పేద విద్యార్థుల కోసం సహాయం చేయాలని అడిగింది. దీనికి సంబంధించి 2 వినతి పత్రాలను సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. నళిని సీఎం రేవంత్ రెడ్డిని కలిసి దాదాపు 7 నెలలు అవుతున్నా ఆమె చేసిన వినతులపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఆమె మరోసారి ప్రభుత్వానికి లేఖ రాసింది. కొంచెం ఘాటైన పదాలను ఉపయోగిస్తూ ఆమె లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ప్రభుత్వానికి తాను అందించిన వినతి పత్రాలపై సానుకూల స్పందన రాకపోవడంతో సామాజిక మాధ్యమం ఫేస్బుక్ లో ఆమె ఒక పోస్ట్ పెట్టింది. తనను పిఆర్ స్టంట్స్ కోసం వాడుకొని వదిలేశారని మాజీ పోలీస్ అధికారి నళిని ఆవేదన వ్యక్తం చేసింది. యాచకులకు ఇచ్చిన విలువ కూడా తనకు రేవంత్ ప్రభుత్వంలో ఇవ్వటం లేదని అంటుంది. రేవంత్ రెడ్డి సీఎం కొలువుకు ఎక్కువగానే తనకు ప్రచారం కల్పించారని, ఇప్పుడేమో చప్పడే చేస్తలేదని నళిని పోస్టులో పేర్కొంది. ఇటీవల తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు జరిగిన సందర్భంలో నా ఊసే ఎత్తకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంతకీ తన 2 దరఖాస్తులు బల్ల మీదనే ఉన్నాయా లేక చెత్తబొట్టలోకి పోయినవో అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. సిఆర్ఓ ఓఎస్టీకి ఒక లేఖ రాశారంటూ ఆమె ఫేస్బుక్ ద్వారా వెల్లడించింది. చిన్నప్పుడు అడుక్కుంటూ ఎవరైనా ఇంటి ముందుకొస్తే ఇంట్లో చల్లనం లేకపోతే పైకి వెళ్ళవయ్యా అని మెల్లగా చెప్పేవాళ్ళమని, కనీసం అలాంటి మర్యాదైనా తనకు ఇస్తారేమో చూడాలని పేర్కొంది. తాను చాలా ఏళ్లుగా ఎవరిని కలవలేదని, ఉద్యమం చేసేటప్పుడే తనకు చాలా విషయాలు అర్థమయ్యాయని చెప్పింది. 1 నెలలో తన పిటిషన్పై విచారణ పూర్తి చేస్తారని భావించారని, 7 నెలలు పూర్తయినా ఎలాంటి స్పందన లేకపోవడంతో రిమైండ్ లెటర్ రాయాల్సి వచ్చిందని నళిని తెలిపింది. సచివాలయం చుట్టూ తిరిగేంత సమయం ఓపిక తన వద్ద లేదనే విషయాన్ని స్పష్టం చేసింది. మరోసారి నళిని విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం తీరిన తరువాత మరొకలా ప్రవర్తించడం రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్యనే అనే దానికి రేవంత్ రెడ్డి అతీతుడేం కాదు అంటూ నిరూపించుకున్నాడంటూ కామెంట్స్ చేస్తోంది.